సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ప్రకారంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ హోంశాఖ మంత్రి మైసూరా రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ప్రస్తుతం అంటే ఏం చెప్తారు? అంటే జనరల్గా నిన్న మొన్నటి వరకు జనసేన తెలుగుదేశం కలుస్తాయా, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా లేదా అనేది ఉండింది. రాజమండ్రి జైలు తర్వాత, జైలు అరెస్ట్ అయిన తర్వాత రాజమండ్రి జైలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ లోకేష్ అయితేనేమి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గారు కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కలిసే చేస్తామన్న తర్వాత జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయనేది ఒక అభిప్రాయం వచ్చింది. వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఆల్మోస్ట్ జనసేన తెలుగుదేశం పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి అనేది ప్రజల్లో బాగా నానుడి అయిపోయింది. కానీ భారతీయ జనతా పార్టీ కూడా ఇటు టీడీపీ జనసేనతో జత కట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్లో అసలు టీడీపీకి ప్లస్సా మైనస్సా, ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ప్రజలు ఎవరికి పట్టం కట్టే ఆ పరిస్థితులు కనపడుతున్నాయంటే ఏం చెప్తారు? బాగా ఉండింది. బీజేపీ కలిసిన తర్వాత కారణాలు ఏమైనా ఒత్తిళ్ళు అయినా ఉండొచ్చు, ఇంకా వేరే కారణాలు అయినా ఉండొచ్చు. ముందర చర్చల ఫలితాల వల్ల అయితేనేమి, ఇటు వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళకేదో ఒక అభిప్రాయాలు ఉండడం అయితేనేమి, వీటిని కారణాల వల్ల బీజేపీ జత కట్టడము, తెలుగుదేశం జనసేన కూడా పోయి ఎన్డీఏ కూటమిలోనే చేరేసిపోయినారు. కూటమిలోనే చేరినారు. చేరిన తర్వాత కొంచెం సెట్ బ్యాక్ అయ్యింది. ముందరైతే ఎన్ బ్లాక్గా వైఎస్ఆర్సీపీకి మైనార్టీ ఓట్లు పడతాయని చెప్పి ఒక వారం 10 రోజుల కిందట, మళ్ళీ వారం 10 రోజుల నుంచి ఇంకో కొత్త సమాచారం బయటకు వస్తుంది. ఏంటి సార్ అది? ఏమంటే ఏముంది, జగన్కి వేసినా జగన్ మోడీ దగ్గరికి వెళ్ళేవాడే, చంద్రబాబు నాయుడుకి వేసినా ఎన్డీఏ కూటమిలో మోడీ దగ్గరికి వెళ్ళేవాడే, కాబట్టి ఎవరికి వేసినా ఒకటే కదా, ఎవరికి వేసినా ఎన్డీఏకే పడతాయని భావిస్తున్నారా? దానివల్ల మన అభ్యర్థుల అభిప్రాయం, పార్టీల అభిప్రాయం ప్రకారం పోదామనేది ఒక మైనారిటీ వ్యక్తుల్లో ఒక భావన కలుగుతుంది. దానివల్ల కొద్ది తెలుగుదేశంకు జనసేనకు మేలు అవుతుంది. ఏంటి సార్ అసలు అంటే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్థానాలను గెలిచే అవకాశం ఉంది ప్రజల అభిప్రాయం ప్రకారంగా ఇప్పుడు అంటే ఏం చెప్తారు? అంటే స్థానాలంటే సర్వే అవి చేయిస్తే చెప్పొచ్చు, కానీ స్థానాలు అంటే సర్వేలు కూడా అన్ని సర్వేలు కూటమికి 17 నుంచి 23 స్థానాలు రాబోతున్నాయి అంటూ కూడా 80% సర్వేలు తేల్చి చెప్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఆ పరిస్థితి ఉందంటారా? జనరల్గా చెప్తాను కదా, లీడ్ అయితే కొంచెం సెట్ బ్యాక్ అయినా మళ్ళీ సెట్ రైట్ అయింది. ఇప్పుడు జనసేన తెలుగుదేశము బీజేపీ కూటమికే మెజారిటీ సీట్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి అధికారం అంటే ఎవరు ఫామ్ చేసే అవకాశం ఉంది? అధికారం కూడా ఆ కూటమి ఫారం చేస్తారు. ఫారం చేసే పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్సీపీకి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కూటమి వల్ల ఈయనకు మేలు జరుగుతుందేమో వైఎస్ఆర్సీపీకి అనుకున్నాము. అది ఒక వారం 10 రోజుల కిందటి నుంచి మళ్ళీ ఆ పరిస్థితి పోయి, ఎవరైనా ఇద్దరు బీజేపీకి పోయేవాళ్ళే కదా అని ఎటు పుడితే అటు మైనారిటీ ఓట్లు వెళ్తున్నాయి. కాబట్టి ఇప్పుడు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమికి అధికారమైనా దక్కుతుంది. రెండోది ఎంపీ సీట్లు కూడా ఎక్కువ వస్తాయి. వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి అదైతే సర్వత్రా వినపడేది. సర్వేలు అంటే అవి చాలా ఏజెన్సీలు రిపోర్ట్లు చేస్తుంటాయి. ఎవరికి పని చేస్తుంటారో నాకు తెలియదు. తర్వాత వాళ్ళు ఎంత శాంప్లింగ్ తీసుకున్నారో తెలియదు, ఏం క్వశ్చనరీ అడుగుతున్నారో తెలియదు. సరే, అవి జనరల్గా ప్రజలు కొంత మేరకు సామాన్య ప్రజలకు ప్రభావితం అయ్యేదానికి పనికొస్తాయి. కానీ కొంచెం రాజకీయ విశ్లేషణ చేసే వాళ్ళైతే ఈ అంశం కూడా చూస్తాం కదా మేము. అవి మాకు తెలియదు కదా, ఊరికేదో ఈ పలానా సర్వే సంస్థ సర్వే చేసింది ఇచ్చినారంటారు. బట్ జనరల్గా అయితే ఇన్ జనరల్ అయితే ఈ కోస్తాంధ్ర ప్రజలతో ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడినా, రాయలసీమ వాళ్ళతో మాట్లాడినా అదే పరిస్థితి
ఫోన్లలో మాట్లాడినప్పుడు ఇదే పరిస్థితి ఉంది. ఓకే సార్, 2019లో తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి 151 అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళు వైసీపీ వాళ్ళు గెలిచారు. ఈసారి కూటమి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? అంటే ఆ మార్క్ ఏదన్నా రీచ్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే నేను నెంబరు అంటే ఇప్పుడు చెప్పాలంటే కొద్ది కష్టం. ఇప్పుడు నిన్నగాక మన అభ్యర్థులు ఎన్నిక ఇప్పుడే పూర్తి అవుతుంది. వీళ్ళు పోయి నామినేషన్ వేయాలా, ప్రజల్లోకి వెళ్ళినాక ఏదన్నా సర్వేలు చేస్తే చెప్పొచ్చు, కానీ ఊరికే జనరల్గా ప్రజల్ని అడిగి ఆలోచన చేసేదైతే ఈ నెంబర్ చెప్పలేం కదా. ఓకే, అంటే మ్యాజిక్ ఫిగర్ అయితే ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం, వచ్చే మెజారిటీ అయితే వాళ్ళకు వచ్చే, ఆ కూటమికి వచ్చే అవకాశం. మీరు ఇందాక చెప్పినట్లుగా గతంలో ప్రధాని మోదీ గారు కూడా ఇక్కడ చిలకలూరుపేట సభలో అసలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారిని కానీ ప్రత్యక్షంగా అసలు విమర్శలు చేసిందే లేదు. అది గ్రహించినటువంటి మైనారిటీలు మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వేసినా, ఇటు ఎన్డీఏ కూటమికి వేసినా ఎన్డీఏకి వెళ్తాయని భావించే వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకొని ఉండొచ్చా? అంటే అది దానివల్లనే అని కాదు, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులైనారు. ప్రతి విషయం వారికి చేరుతుంది. సోషల్ మీడియాలో అయినా కానీ, వార్తా పత్రికల ద్వారా కానీ, టీవీ ఛానల్స్ ద్వారా ఏదో ఒక విధంగా ప్రతి విషయము అంతరంగిక విషయాలు కూడా ప్రజలకు చేరుతున్నాయి. చేరిపోయినప్పుడు వాళ్ళ కూడా తెలివిపరులు కాబట్టి విషయాలు విశ్లేషణ చేసుకొని చేస్తున్నారు. అదొకటే. నేను మోడీ సభలో చాలామంది అప్పుడు ఏమన్నారంటే, ఆయన ఎన్డీఏ కూటమి మీటింగ్కి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏమీ విమర్శించలేదు అనే విమర్శ అయితే ఒకటి వచ్చింది. కానీ దాన్ని ఆలోచన చేసి చూసినప్పుడు కూడా నిన్నటి మొన్నటి వరకు కూడా సహాయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న పార్లమెంట్ మెంబర్లంతా, వైఎస్ఆర్సీపీకి ఉన్న పార్లమెంట్ మెంబర్లంతా కూడా ప్రతి బిల్లుకైతేనేమి, ప్రతి విషయంలో అయితేనేమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే సహకరించినారు. పార్లమెంట్లో, రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ సహకరించినారు. కాంట్రవర్షియల్ బిల్స్ వచ్చినాయి. కామన్ సివిల్ కోడ్ కానీ, సిఏ కానీ, ఇటువంటి బిల్లులన్నిటికి కూడా కాంట్రవర్షియల్ బిల్స్ అయినా కానీ మద్దతు ప్రకటించినారు. మద్దతు ప్రకటించిన తర్వాత కారణాలు ఏమైనా, రాజకీయ కారణాల వల్ల ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశము, జనసేన చేరడం వల్ల ఆయన ఆ మీటింగ్కి రావడం, ఎన్డీఏ కూటమి తరఫునే మాట్లాడాలి కాబట్టి ఆయన దేశ సమస్యలు, ఇతర సమస్యల గురించి మాట్లాడిన నిన్నటి వరకు సపోర్ట్ తీసుకొని విమర్శించలేరు కదా ఎవరైనా కానీ. దానివల్ల విమర్శించకపోయినచ్చు. కానీ దానివల్ల కూడా ఒక ప్రభావం మైనారిటీలో వచ్చిండొచ్చు. ఎవరికేసినా వాళ్ళకి పోయేటే కదా, మోడీకి పోయేటే కదా. అభ్యర్థులు పార్టీలను చూసుకొని వేసుకుందామని అనుకుని దానికి అవకాశం ఉంది. అదొక పాయింట్ కూడా ఉంది. ఓకే, పూర్తిగా అది అందువల్ల కాదండి. నేను మొత్తం వీటన్నిటిని ఒకదానికి ఒకటి బేరీజ్ వేసుకొని ఆ దశకు వచ్చింది ఏంటో.